హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో న్యూ హాలండ్ కంపెనీ వారు బ్లూ సిరీస్లో కొత్తగా లాంచ్ చేసిన సింబా మినీ ట్రాక్టర్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ వీడియోలో మీరు ఈ బ్లూ సిరీస్లో సింబా మినీ ట్రాక్టర్లు ఎంత హార్స్ పవర్ నుంచి ఎంత హార్స్ పవర్ వరకు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని రకాల వేరియంట్స్ ఉన్నాయి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, వారంటీ ఎంతకాలం ఇస్తున్నారు, ఒక గంటకి ఎన్ని లీటర్ల డీజిల్ తాగుతుంది, ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి, ఇటువంటి ముఖ్యమైన వివరాలన్నీ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. న్యూ హాలండ్ కంపెనీ వారు ఈ బ్లూ సిరీస్ పేరుతో ముందుగా బేలర్స్ని, రోటోవేటర్స్ని మరియు ఇతర ఫార్మ్ ఇంప్లిమెంట్స్ని అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడైతే మొదటిసారిగా ఒక మినీ ట్రాక్టర్ని బ్లూ సిరీస్లోకి తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే ఈ సింబా పేరుతో 2 మోడల్స్ని లాంచ్ చేశారు. ఒకటి సింబా 20, రెండవది సింబా 30. సింబా 20 అనేది 17 హార్స్ పవర్ గల ఇంజిన్తో వస్తుంది. సింబా 30 అనేది 29 హార్స్ పవర్ని కలిగిన ఇంజిన్తో వస్తుంది. ప్రజెంట్ మన ముందు ఉన్న బండి వచ్చి సింబా 30నే. సింబా 30 అనేది కేవలం 4 వీలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. సింబా 20 వచ్చేసి 2 వీలర్ మరియు 4 వీలర్ 2 వేరియంట్స్లోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్న మొదటి ప్రత్యేకత వచ్చి మిత్సుబిషి ఇంజిన్. మిత్సుబిషి అంటే ఇంజిన్స్కి ఒక మంచి బ్రాండు, మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది, ఇంజిన్ లైఫ్ టైం అయితే బాగా వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఈ ట్రాక్టర్ని మనం తాళంతోనే ఆపేయవచ్చు, తాళంతోనే స్టార్ట్ చేయవచ్చు. కొంచెం ప్రీమియంగా ఉందండి. మనకి ఫ్యూయల్ కట్ ఆఫ్ లివర్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చి లో, మీడియం, హై 3 రకాల స్పీడ్స్ని కలిగి ఉన్న సైడ్ షిఫ్ట్ గేర్ బాక్సు. ఇంకా ఇతర ఫీచర్స్ వచ్చేసి పవర్ స్టీరింగ్ ఉంది, డ్యూయల్ పీటీఓ ఉంది, డిఫరెన్షియల్ లాక్ ఉంది. ఇంకా ఇది మినీ ట్రాక్టర్ అయినా కానీ ఈ ట్రాక్టర్కి హీట్ గార్డ్స్ని కూడా ఇచ్చున్నారు. ఇంకా ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఫ్రంట్లో ప్రొజెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్ని ఇచ్చున్నారు. ఈ రకమైన హెడ్ ల్యాంప్స్ వల్ల రాత్రి విజిబిలిటీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ పంపు, పవర్ స్టీరింగ్ పంపు, ఇవి 2 కూడా సపరేట్గానే ఇచ్చేస్తున్నారు ఈ ట్రాక్టర్లో. ఇవేనండి ఈ ట్రాక్టర్లో ఉన్న ప్రధాన ముఖ్యమైన ప్రత్యేకతలు. నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క ఓవరాల్ ఫ్రంట్ వ్యూ. ఈ బానెట్ వచ్చి సింగిల్ పీస్ బానెట్. దీన్ని వచ్చి ఏరోడైనమిక్ షేప్లో డిజైన్ చేస్తున్నారు. ఫ్రంట్లో ఇది న్యూ హాలండ్ యొక్క బ్లూ సిరీస్ లోగో. నెక్స్ట్ ఈ ఫ్రంట్ గ్రిల్ చూడండి, బాగుంది. కింద అయితే వెడల్పైన ఫ్రంట్ గ్రిల్ ఉంది. బానెట్ మొత్తము ఇది ఫ్రంట్ టోవింగ్ పాయింట్. ఈ బానెట్ వచ్చి లాకబుల్ బానెట్టే. బ్యాటరీ కూడా ఫ్రంట్లోనే ఉంది. లోపల 12 వోల్ట్స్ బ్యాటరీ. మరియు ఇది వచ్చేసి సింగిల్ పీస్ బానెట్. నెక్స్ట్ ఇంజిన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్, వర్టికల్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, నాన్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్. మిత్సుబిషి కంపెనీ వారు తయారు చేసిన ఇంజిన్ ఇది. ఇంజిన్ హార్స్ పవర్ వచ్చేసి 29 హార్స్ పవర్ అయితే ఉంది. ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 2800 ఆర్పిఎం అండి. తర్వాత ఇది 3 సిలిండర్ల ఇంజిను. ఇంజిన్ సీసీ వచ్చి 1318 సీసీ అయితే ఉంది. తర్వాత ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉంది, క్లాగింగ్ సెన్సార్తో పాటు. ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 4.5 నుంచి 5 లీటర్లు అయితే ఉంది. ఇంకా ఇంజిన్ ఆయిల్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి ప్రతి 300 గంటలకు అయితే ఉంటుంది. ఇదండి ఈ బండికున్న ఫ్రంట్ యాక్సిల్. ఈ ఫ్రంట్ యాక్సిల్ టైప్ వచ్చేసి ఫుల్లీ వాటర్ సీల్డ్ బెవెల్ పినియన్ యాక్సిల్. ఇది ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 4.5 లీటర్లు అయితే ఉంది. మొదటిసారి 300 గంటలకి ఆయిల్ మార్చుకోవాలి. తర్వాత ప్రతి 1000 గంటలకు ఒకసారి ఈ ఫ్రంట్ యాక్సిల్లో ఉన్న ఆయిల్ని మార్చుకుంటూ ఉండాలి. ఈ బండిలో ఉండేది సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగు. ఇదిగోండి ఇదేను ఈ పవర్ స్టీరింగ్ సిలిండర్ అరేంజ్మెంటు ఫ్రంట్లోనే ఉంది. ఇప్పుడైతే మనం ఈ ట్రాక్టర్లోకి ఎక్కుదాం పదండి. కింద ఒక సింగిల్ ఫుట్ స్టెప్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హీట్ గార్డు, డ్రైవర్కి హీట్ ఎక్కువగా తగలకుండా. నెక్స్ట్ ఫెండర్ మీద అయితే ఒక గ్రాబ్ హ్యాండిల్ని ప్లేస్ చేశారు. ఇదండి ఈ బండికి ఉన్న స్టీరింగ్ వీలు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది మిడిల్లో బ్లూ సిరీస్ లోగో ఉంది. తర్వాత ఈ బండిలో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 20 లీటర్లు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఇదండి ఈ బండిలో ఉన్న క్లస్టరు. బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ గేజ్ ఉంది, బాటమ్ రైట్ సైడ్లో ఇంజిన్ కూలెంట్ టెంపరేచర్ గేజ్ ఉంది, మిడిల్లో ఇంజిన్ ఆర్పిఎం మీటరు, కిందనే డిజిటల్ హవర్ మీటర్ ఉంది. ఇంకా ఇంజిన్ ఆయిల్ చెక్, బ్యాటరీ అలర్టు, కోల్డ్ స్టార్ట్ ఇండికేటర్ అలర్టు,
వీటితో పాటు ఇంకొన్ని సిగ్నల్ ఇండికేటర్స్ మరియు అలర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి టర్న్ ఇండికేటరు, లెఫ్ట్ టర్న్కి మరియు రైట్ టర్న్కి, మిడిల్లోది హార్న్ బటను, ఇది వచ్చేసి లైటింగ్ సిస్టమ్కి. తర్వాత రైట్ సైడ్లో అయితే ఇది హజార్డ్ లైట్స్ స్విచ్, పక్కనే హెడ్ ల్యాంప్స్కి సంబంధించిన స్విచ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యాక్సిలరేటర్, కింద ఫుట్ యాక్సిలరేటర్ కూడా ఉంది. ఈ బండికున్న మ్యాట్స్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చినవే. ఇది వచ్చేసి 4 వీల్ డ్రైవ్ని ఎంగేజ్ మరియు డిసెంగేజ్ చేసే లివరు. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆయిల్ని చెక్ చేసుకునేదానికి ఆర్ రీఫిల్ చేసుకునేదానికి. కిందనే రైట్ సైడ్లో పార్కింగ్ బ్రేక్ మరియు డిఫరెన్షియల్ లాక్ అయితే ఉంది. తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చేసి డయాఫ్రామ్ టైప్ సింగిల్ క్లచ్, ఇంకా క్లచ్ పెడలు మరియు బ్రేక్ పెడల్స్ ఇవైతే పుష్ టైప్ పెడల్స్ అండి, డ్రైవర్కి సౌకర్యవంతంగా ఉంటుంది. బ్రేక్స్ అయితే ఆయిల్ ఇమ్మర్స్డ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. తర్వాత గేర్ బాక్స్ వచ్చేసి ఈ ట్రాక్టర్లో స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ అయితే ఉందండి. కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఇచ్చుంటే బాగుండు. స్లైడింగ్ మెష్ అనేది బేసిక్ గేర్ బాక్స్. ఇది 9 ఫార్వర్డ్ గేర్లు మరియు 3 రివర్స్ గేర్లు అయితే ఉన్నాయి. ఇదండి మెయిన్ గేర్ షిఫ్ట్ లివరు. ఇందులో 1, 2, 3 మరియు రివర్స్ గేర్ అయితే ఉంది. తర్వాత ఇది వచ్చేసి రేంజ్ సెలెక్షన్ లివరు, లో, మీడియం, హై. ఈ ట్రాక్టర్ యొక్క ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి 1 గంటకి 27 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది మరియు రివర్స్ స్పీడ్ వచ్చేసి 1 గంటకి 11 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. తర్వాత ఇది వచ్చేసి పీటీఓ లివర్ అండి. 540 మరియు 1000 2 రకాల స్పీడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇదండి, దానికి సంబంధించిన స్టిక్కరింగ్ కూడా ఇచ్చున్నారు. ఇది గ్రాబ్ హ్యాండిల్ పట్టుకునేదానికి. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి పీసీడీసీ లివర్స్ నార్మల్గానే ఉన్నాయి. ఈ ట్రాక్టర్లో ఉండేది ఏడీడీసీ హైడ్రాలిక్స్, ఆటోమేటిక్ డెప్త్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోలు, ఇంకా లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 750 కేజీలు అయితే ఉంది. ఇదండి ఈ ట్రాక్టర్ యొక్క రియర్ వ్యూ. వెనకాల వచ్చే నంబర్ ప్లేట్ రైట్ సైడ్ ఫెండర్కే ఫిట్ అవుతుంది. ఇంకా 2 ఫెండర్స్ మీద అయితే సేఫ్టీ రిఫ్లెక్టర్స్ని ప్లేస్ చేశారు. మిడిల్లో డ్రైవర్ సీట్ వెనకాల ఒక స్టాండర్డ్ సైజ్ సేఫ్టీ రిఫ్లెక్టర్ అయితే ఉంది. పక్కనే వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి నేనైతే దీన్ని వాటర్ బాటిల్స్ లోపల పెట్టుకునేదాన్ని అనుకున్నాను, కానీ ఇది టూల్స్ బాక్స్ అండి. వెరైటీగా ఇచ్చున్నారు. ఈ ట్రాక్టర్కి నిలువుగా ఇచ్చారు. ఈ ట్రాక్టర్లో ఉన్న టర్న్ ఇండికేటర్స్ మొత్తం కూడా ఎల్ఈడీవేనండి. తర్వాత వెనకాల వచ్చే ఫ్లో ల్యాంప్ కూడా ఎల్ఈడీదే. తర్వాత పీటీఓ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉండేది డ్యూయల్ పీటీఓ 540 మరియు 1000 2 రకాల స్పీడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పీటీఓకి వచ్చేసి 23 హార్స్ పవర్ ఉంది. టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చేసి 5.00/12 మరియు వెనకాల అయితే మనం 8.00/12 లేదా 8.3/20 సైజుని కలిగిన టైర్స్ని కూడా వేసుకోవచ్చు, మనకి నచ్చిన సైజు. ఇంకా ఫ్రంట్లో కూడా మనకి నారో టైర్స్ లేదా వైడ్ టైర్స్ ఇవి 2 కూడా ఆప్షనల్గా ఉన్నాయి. నెక్స్ట్ డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 960 కేజీలు అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 24.5 సెంటీమీటర్లు ఉంది. వీల్ బేస్ వచ్చి 1.49 మీటర్లు ఉంది. ఇంకా ఈ ట్రాక్టర్ యొక్క వెడల్పు వచ్చేసి 1.09 మీటర్లు అంటే 3 అడుగులండి. తర్వాత టర్నింగ్ రేడియస్ వచ్చేసి 2.4 మీటర్లు ఉంది. తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి సుమారు 6,10,000 నుంచి 6,60,000 అయితే ఉంటుంది. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్, డీలర్ టు డీలర్, జిల్లా టు జిల్లా ఈ దేశం మొత్తం అయితే మారుతూ ఉంటుంది. ఇంకా వారంటీ వచ్చేసి 750 గంటలు లేదా 1 సంవత్సరం వరకు అయితే వారంటీని ఇస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. వారంటీ నార్మల్గా పెద్ద ట్రాక్టర్స్కి ఇచ్చినట్టుగా 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు ఇచ్చుంటే బాగుండేది. మైలేజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ మినీ ట్రాక్టర్తో మీరు 3 అడుగుల రోటావేటర్ని 540 పీటీఓ ఆర్పిఎంలో నడిపిస్తే 1 గంటకి యావరేజ్గా 2 నుంచి 2.3 లీటర్ల ఆయిల్ అయితే తాగుతుంది. ఫ్రెండ్స్ ఇవేనండి
న్యూ హాలండ్ సింబా 30 మినీ ట్రాక్టర్ గురించి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.